అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వాల్. ఈరోజు నేను ఒక టేస్టీ కర్రీని చేసి చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నేను చేసిన విధంగానే మీరు కూడా చేస్తే అది పూర్ణ మిరపకాయ కర్రీ చాలా బాగుంటుంది. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను కర్రీ కోసం ఒక 1/2 kg కారం లేని మిరపకాయలని తీసుకున్నాను. మరీ లావు మిరపకాయలు కాదు, అలానే మరీ సన్న మిరపకాయలు కాదు. ఇప్పుడు నేను మధ్యలో పూర్ణం రెడీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ చాలు. ఆయిల్ వేడవగానే దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగగానే 1 కప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల పూర్ణం చాలా చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కర్రీ చేసుకొని చూడండి. గుత్తి వంకాయను వదిలేసి ఇదే కర్రీ చేసుకొని తింటారు. ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పూర్ణం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి వేగగానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. వీటిని మనం ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిగా వేయించకూడదు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఎక్కువ వేరే మసాలాలు ఏం వాడకుండా జస్ట్ నార్మల్గా చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను. నువ్వులు తొందరగా వేడవుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు దించి ఒక 5 మినిట్స్ నేను సైడ్కి పెట్టుకుంటున్నాను చల్లార్చుకోవడానికి. స్టవ్ నుంచి తీసి 5 మినిట్స్ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పుతో పాటు దీంట్లో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకోకండి, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చాలు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కోర్సుగా కాకుండా చాలా పేస్ట్గా ఉండాలి, చాలా మెత్తగా ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. సైడ్కి పెట్టి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మిరపకాయలని మనం మధ్యలోకి ఇలా కట్ చేసుకుందాం. చూపిస్తాను చూడండి ఎట్లా కట్ చేయాలో. ఇలా జస్ట్ ఒక కార్డ్ పెట్టుకుంటే చాలు, ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు. గింజలు కూడా తీయాల్సిన అవసరం లేదు. కారం మిరపకాయలు కాదు కాబట్టి గింజలు తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కారం మిరపకాయలు తీసుకుంటే గింజలు తీసేసుకోవచ్చు. ఈ కర్రీకి అయితే ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు వాడుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గింజలు తీయకుండా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన పూర్ణాన్ని ఇప్పుడు దీంట్లో ఫిల్ చేసుకోవాలి. అన్నిట్లో ఇలా నిండుగానే ఫిల్ చేసుకోవాలి. ఈ పూర్ణం బయటికి వెళ్ళకుండా ఎలా చేసుకోవాలనేది కర్రీ నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు అలాగే నా వీడియోని ఫాలో అయితే చేసుకున్నారనుకో, దీంట్లో నుంచి పూర్ణం అనేది బయటికి రాదు మిరపకాయ నుండి. ఇలా పూర్ణం అనేది బయటికి రాకపోతే మిరపకాయ తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. ఇలా అన్నిట్లో పెట్టేసుకున్నాను. ఇలా నిండుగా పెట్టేసుకోవాలి.
ఇప్పుడు మనం మిగిలిన పూర్ణాన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇది తర్వాత యూజ్ అవుతుంది. సో పడేయకుండా దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి తొందరగా వేగడానికి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగితే చాలు. ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిరపకాయలని దీంట్లో పెట్టేసుకుందాం. ఇలా నీట్గా సదిరినట్టు పెట్టాలి. ఎలా పడితే అలా వేసేయకండి. అలా వేయడం వల్ల పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది అంతా. ఇలా నీట్గా పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇలా పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత చూడండి, తీసి చూపిస్తున్నాను. ఇలా అంతే, ఇప్పుడే కలపకూడదు. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన పూర్ణాన్ని తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని స్పూన్తో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని మనం దీన్ని కర్రీలో వేసేసుకోవాలి. అప్పుడు మన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను ఎక్స్ట్రా. చూడండి, ఇలా స్పూన్తో ఇలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు పూర్ణం అనేది బయటికి రాదు. నార్మల్ కర్రీస్ లాగా కలుపుకుంటే మనకు పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. నేను చెప్పిన విధంగానే కలుపుకోండి. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. ఇలా దగ్గరకు వచ్చేసింది. మిరపకాయలు కూడా ఉడికిపోయినాయి చాలా వరకు. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇంకొంచెం. అలాగే కొంచెం కారం. ఒకవేళ మీరు కారం మిరపకాయలు తీసుకుంటే దీంట్లో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కారం లేని మిరపకాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం ఉన్న మిరపకాయలు అయితే మనకు ఎక్స్ట్రా స్పైసీ అవసరం లేదు. ఇలాగే కలుపుకోవాలి కర్రీ అంతా అయ్యేంత వరకు. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్సే ఉడికించుకుంటాను. ఇంకెక్కువ కూడా అవసరం లేదు. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది, రెడీ అయిపోతుంది కర్రీ అనేది. కర్రీ అయ్యేంత వరకు మీరు స్పూన్తో ఎక్కువ కలుపుకూడదు. నేను ఎలా అయితే చెప్పానో అలాగే కలుపుకోండి. ఇప్పుడు ఈ కర్రీ అనేది ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంతో. గుత్తి వంకాయతో సరితూగేలా ఉంటుంది టేస్ట్ అనేది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ నేను మీకు చేసి చూపిస్తాను. ప్లీజ్ do subscribe my channel for more videos. Thanks for watching. Thank you.